వాహనదారులు ఆర్డీఓ కార్యాలయ ఉద్యోగుల్ని లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్న వాహనదారులు. ఏటీఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ నినాదాలు. వాహనాలకి బ్రేకులు వేసే విధానాన్ని ప్రైవేట్ వ్యక్తులకి అప్పగించడానికి ఖండించిన వాహన యజమానులు. కృష్ణా జిల్లాలో విధానం మార్చుకుంటే వాహనాలు బంద్ చేస్తామని ప్రకటన. ఆర్డీఓ కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు. కృష్ణా జిల్లాలో బ్రేక్ కలిగిన 7,000 ప్రైవేటు వాహనాలు గుడివాడ ఆర్డీఓ పరిధిలో ఉన్నాయి. 70 కిలోమీటర్ల దూరంలో బ్రేక్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో వాహనదారులకి నానా అవస్థలు. గుడివాడ ఆర్డీఓ కార్యాలయంలో ఫిట్నెస్ సర్టిఫికెట్లు మంజూరీ చేయాలి. ప్రైవేట్ వ్యక్తులకి అప్పగించిన బ్రేకులు వేసే విధానాలు రద్దు చేయాలి. ఇక్కడ గుడివాడలో 100 కార్లు ఉన్నాయి. ఈ రోజున ఏటీఎస్ విధానం రద్దు చేయకపోతే, ఆర్టీఓ ఆఫీసులో బ్రేకులు చేయకపోతే తర్వాత పరిష్కారం అనేది లారీ యూనియన్ ప్రెసిడెంట్ గారు మాట్లాడారు. మేము అదే విధంగా ఆయన చెప్పేది ఆ విధంగానే మేము కూడా అన్ని విధాలుగా ఆయనకు సహకరిస్తూ గుడివాడలో బ్రేకులు చేసే వరకు మేము నిరాదరణ చేస్తాం, ఏదైనా చేయగలుగుతాం. ఓకే, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ రోజు ఈ ఆర్టీఓ దిగ్బంధ కార్యక్రమం అనేది, నిరసన కార్యక్రమం అనేది మనం చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బ్రేకులు చేసే విధానాన్ని ఏటీఎస్ విధానం ద్వారా ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పారు. ఈ ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పడం వల్ల జిల్లాలో ఒక్కొక్క చాట వాళ్ళకు అనుకూలమైన చాట విధి విధానాలని పెట్టుకుని మన కృష్ణా జిల్లాకి బందరికి 10 కిలోమీటర్ల అవతల బ్రేకులు చేసే విధానాన్ని ప్రైవేట్ వాళ్ళు అక్కడ ఓపెన్ చేశారని చెప్పి మా గుడివాడలో బ్రేకులు చేస్తాం ఆపేశారు. అదేంటి సార్, గుడివాడలో 7,000 వెహికల్స్ ఉన్నాయి. 7,000 వెహికల్స్ ఉండే ఏకైక ఆర్టీఓస్ మరి కృష్ణా జిల్లా గుడివాడే. గుడివాడ పరిసర ప్రాంతంలో పెట్టకుండా ఎక్కడో బందరావతలు పెట్టి ఎట్లాగంటే ఈ గన్నవరం నుంచి కానీ, గుడివాడ నుంచి కానీ, తలపల్లి నుంచి కానీ అక్కడికి వెళ్ళాలంటే అందరికీ ఆర్థిక భారం అవుతుంది. అసలే మా రవాణా రంగం తీవ్ర ఇబ్బందులు ఉందని చెప్పి 11వ తారీఖు నాడు మన గౌరవ ఆర్టీఓ గారికి వినతిపత్రం ఇచ్చాం. గౌరవ శాసనసభ్యులు వెంకటరాము గారికి వినతిపత్రం ఇచ్చాం. ఆర్టీఓ గారు అయితే మా చేతిలో అయితే ఏమి లేదండి, ఇది మేము పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళాము, మీరు ప్రైవేటు విధి విధానాలతోనే బ్రేకులు అక్కడ చేయించుకోవాలని చెప్పేశారు. తర్వాత మన ఎమ్మెల్యే గారికి చెప్పాము. ఎమ్మెల్యే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారితో మాట్లాడితే ఆయన కూడా ఇది మన గవర్నమెంట్ చేసింది కాదు, పాత గవర్నమెంట్లో అమలు చేసిన విధి విధానము, ఇక బందరాలు చేయించుకుంటాం అన్నారు. బందరు ఇంకా ఓపెన్ అవ్వలేదని అడిగారండి మన ఎమ్మెల్యే గారు. లేదంటే కనుక నొందాలు చేయించుకోమన్నారంట. అసలు గుడివాడలో 7,000 వెహికల్స్ ఉండి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడమే మేము వ్యతిరేకం. సుమారు 7,000 వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ రంగంలో ట్రాక్టర్ అవ్వచ్చు, ఆటో అవ్వచ్చు, ట్యాక్సీ అవ్వచ్చు, మినీ వ్యాన్ అవ్వచ్చు, ట్రక్ ఆటో అవ్వచ్చు, లారీలు అవ్వచ్చు. ఇంతమంది ప్రతి సంవత్సరము బ్రేక్ చేపిస్తానికి మనం బ్రేక్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అది ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి ఏటీఎస్ సెంటర్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత వాళ్ళు బ్రేక్ చేసే విధానం వాళ్ళకి నచ్చి ఓకే అంటారో లేదా రిజెక్ట్ అంటారో తెలియదు. మళ్ళీ రిజెక్ట్ అంటే మళ్ళీ యథాస్థానం మళ్ళీ గుడివాడ అయితే గుడివాడ, గన్నవరం అయితే గన్నవరం వెళ్ళాలి. ఇదంతా మాకు ఆర్థిక భారం అయిపోతుంది. కాబట్టి అసలు మొట్టమొదటిసారిగా ఏటీఎస్ విధానం ప్రైవేటీకరణ మేము వ్యతిరేకిస్తున్నాము. అప్పటి వరకు కూడా విధి విధానాలు మాకు అమలయ్యే వరకు గుడివాడ పరిధిలో మాత్రమే బ్రేకులు చేయాలి. కొన్ని రాష్ట్రాలు అయితే కనుక కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో ఏ విధమైన విధి విధానాలు ఇచ్చారంటే ప్రైవేట్ వాళ్ళ దగ్గరైనా చేయించుకోండి, గవర్నమెంట్ వాళ్ళ దగ్గరైనా చేయించుకోండి అన్నారు. ఏదైనా ఒక జీవో కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చారంటే ఆ రాష్ట్రానికి అనుకూలంగా మార్చుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. మాకు తెలిసిన దాని ప్రకారం గతంలో కూడా కొంచెం చూసాం. అదేవిధంగా కొంచెం అమెండ్మెంట్ చేసి మా రవాణా రంగాన్ని ఆదుకోమని మాకైతే అధికారులకు వినతిపత్రం ద్వారా సమస్య జరగట్లేదు కాబట్టి ఈ నిరసన కార్యక్రమాల ద్వారా ఈరోజు స్టార్ట్ చేశాం. ఇప్పుడు ఆర్టీఓ గారు ఒక 20 నిమిషాలు వస్తా అన్నారు. మా సమస్య పరిష్కరించి మాకు అందరికీ ఆర్థిక భారం లేకుండా విధి విధానాలతో మాకు అందరికి ఆమోదంతో మాకు ఇక్కడ బ్రేకులు చేసే విధానం కనుక వారు మాకు హామీ ఇస్తే కనుక సంతోషమా. లేని పక్షంలో కూడా మా యూనియన్లు అందరూ వచ్చారు. అందరం కలిపి సాయంకాలం భవిష్యత్ కార్యాచరణ ఆలోచించి విధి విధానాలు ఏ విధంగా తీసుకెళ్లాలి, నిరాదీక్షతో చూపించాలా, ఆమె నిరాదీక్ష చేయాలా, లేదంటే కనుక బంద్ చేయాలా అని శాంతియుతంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు. మా యొక్క సమస్య ఇది ప్రజాప్రభుత్వం అంటున్నారు కాబట్టి, మన ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజల సమస్యలు అంటే 7,000 వెహికల్స్ అంటే సుమారు 5,000 కుటుంబాలకు ఆర్థిక భారమైన సమస్య ఇది. ప్రతి సంవత్సరం ఆర్థిక భారమైన సమస్య. దీని న్యాయమైన సమస్యను మీరు పరిష్కరిస్తారని ఆశిస్తూ ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకి, అసోసియేషన్ వారికి ధన్యవాదాలు. గుడివాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున తెలుపుకున్నాను. ఇండస్ట్రియల్ అండ్ ఆటోమొబైల్ వర్కర్స్ యూనియన్ సంఘం మాది. శ్రామిక హక్కుల పోరాట సంఘం అనుబంధంగా గుడివాడ ఆటో నగర్ లో పనిచేస్తా ఉంది మా సంఘం. ప్రధానంగా ఈ రోజున ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించినటువంటి లారీ, అలాగే ట్రాక్టర్స్, టాక్సీలు, ఆటోలు,
ఈ రంగాలకు సంబంధించినటువంటి నాయకులు ఈ రోజున ప్రభుత్వం చేపట్టినటువంటి మెడికల్ ఫిట్నెస్ విధానాన్ని ప్రైవేటీకరణ చేయటానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. దీని వెనక పెద్ద కుట్ర అనేది ఉందనేది మేము భావిస్తా ఉన్నాం. ఈ రోజు కేంద్రంలో మోడీ, అదానీ ఈ రోజున మొత్తం దేశాన్ని కొల్లగొట్టే పనిలో ఉన్నారు. మొన్న చూస్తే రైల్వే ప్రైవేటీకరణ చేశారు. విచిత్రం ఏంటంటే పట్టాలు మాత్రం ప్రభుత్వ రంగాన్ని, పట్టాల మీద నడిచేటువంటి బోగీలు అదానీ. మరి కరెంటు మీటర్లను బిగించి మొత్తం కరెంటు ఛార్జీలను పెంచడానికి పెద్ద ఎత్తున ఒక పథకం ప్రకారంగా వాళ్ళు కార్యక్రమం చేపట్టారు. వైర్లే మాత్రం ప్రభుత్వాన్ని, ఆ వైర్లో నుంచి ప్రసరించేటువంటి కరెంటు ప్రైవేట్ వాళ్ళ అదానిది. మరి ఈ రోజున ఈ ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించి మరి వెహికల్ ఫిట్నెస్ ఎవరో ఇవ్వాలి. గతంలో ఆర్టీఓ ప్రభుత్వ రంగ ఆదాయ సంస్థది. వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేసి ఇది రోడ్డు మీద తిరగొచ్చా లేదనేది వాళ్ళు ఐడెంటిఫై చేస్తే ఆ వెహికల్ రోడ్డు మీద తిరగాలి. మరి ఈరోజు ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పిన తర్వాత ఏం జరుగుతుంది? ఇప్పటికే దేశవ్యాప్తంగా అదానీ యొక్క బోగీలు, వాళ్ళ యొక్క బోగీలు ముడిసరికి అంతా వెళ్తా ఉంది. మరి ఈ బోగీలు ఎంటర్ అవ్వకముందు ఈ లారీలే ముడిసరుకుని సప్లై చేసేది. ఇక్కడ కోట్లాది మంది కార్మికుల యొక్క ఉపాధి దొరుకుతూ ఉండేది. ఈ పద్ధతి వచ్చిన తర్వాత మరి ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ రంగం మీద ఆధారపడినటువంటి కుటుంబాలన్నీ కూడా పనులు కోల్పోయి దరిదాపు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితిలో ఉన్నారు. మరి ఇప్పుడు ఈ బ్రేక్ చేసే పద్ధతిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచిస్తే మరి రేపటి రోజున వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టుగా ఈ ట్రాన్స్పోర్ట్ రంగాన్ని దెబ్బతీయడానికి 100కి ఒక 10% మాత్రం వెహికల్స్ పర్మిషన్ ఇచ్చి మిగతా వాటిని ఆపేయాలనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు జరిగేటువంటి ట్రాన్స్పోర్ట్ కూడా అదానీ బోగీల్లో వెళ్ళాలని దీంతో వాళ్ళు ప్లాన్ చేశారు. కాబట్టి ఒక ప్రైవేటీకరణ విధానాన్ని రద్దు చేయాలి. ఇప్పుడు మన వాళ్ళు చెప్పారు 7,000 వెహికల్స్ ఉన్నాయని. మరి 7,000 వెహికల్స్ మీద అంటే ఒక ఆటో నగర్లోనే 5,560 మంది కుటుంబాలు ఒక ఆటో నగర్లోనే ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారంటే మరి టౌన్ లో ట్యాక్సీలే గాని అట్లాగే ట్రాక్టర్లే గాని ఒక 2,000 కలుపుకుంటే 7,560 కుటుంబాలు ఒక గుడివాళ్ళలోనే మరి ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రైవేటీకరణ విధానం కనుక అమలైతే దేశవ్యాప్తంగా కోట్లాది కార్మిక కుటుంబాలు రోడ్డున పడతాయి. కాబట్టి యొక్క ట్రాన్స్పోర్ట్ రంగాన్ని కాపాడుకోవడానికి మా శ్రామిక హక్కుల పోరాట సంఘం తరఫున భవిష్యత్తులో చేసేటువంటి పోరాటాలకి మేము కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.